సంధ్య థియేటర్ వద్ద తొక్కిస్లాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు కూడా హాజరు కానున్నారు. గతంలో నాంపల్లి కోర్టు ఆయనకి ఈ కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే అదే సమయంలో ఆ రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ ఒకరోజు 10 గంటల పాటు జైల్లో ఉండి తెల్లారి విడుదలయ్యారు. అయితే దీనికి సంబంధించి ఆ 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో అది ముగియడంతో ఇవాళ అల్లు అర్జున్ కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ అల్లు అర్జున్ తరపున లాయర్లు హైకోర్టు ఇట్లా మధ్యంతర బెయిల్ ఇచ్చిందని ఆ కోర్టుకు తెలుపనున్నారు. ఇక అదేవిధంగా మరోవైపు రెగ్యులర్ రెగ్యులర్ బెయిల్ ఇప్పటికే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఇక ఆ రెగ్యులర్ బెయిల్ కూడా ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై అటు పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారా లేదంటే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం 4 వారాల పాటే అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇక బెయిల్ గడువు కూడా ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా దాఖలు చేశారు. ఇక దీనిపై కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, అటు పోలీసులు కౌంటర్లో ఎటువంటి విషయాలను ప్రస్తావిస్తారు అనేది కొంత ఆసక్తిగా మారింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే ఈ ఘటనలో మొత్తం 18 మందిపై కూడా కేసు నమోదైంది. దీంట్లో A11గా అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఇప్పటికే అటు రేవతికి ఆ రోజు తొక్కిసలాట ఘటనలో రేవతి అయిన మహిళ మృతి చెందగా వారి బాబు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇక దీనికి సంబంధించి ఆ బాబు భవిష్యత్తుకు సంబంధించి మొత్తం ₹1 కోటి విరాళాన్ని అల్లు అర్జున్ ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును అల్లు అరవింద్ FDC చైర్మన్ అయినటువంటి దిల్ రాజుకు కూడా అందజేశారు. అయితే అటు కొన్ని చట్టపరమైన కారణాల వల్ల ఆ బాబుని కలవలేకపోతున్నానని త్వరలోనే ఆయనను కలుస్తానంటూ కూడా అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మొత్తం ₹2 కోట్ల పుష్ప టీం తరపున వారు అందించారు. 50 లక్షలు సుకుమార్, అదేవిధంగా 50 లక్షలు నిర్మాతలు, ₹1 కోటి అల్లు అర్జున్, మొత్తం ₹2 కోట్ల బాబుకు కూడా వీరు అందించారు. ఇక అంతేకాకుండా భవిష్యత్తులో వారికి ఏదైనా అవసరాలు ఉన్నా దానికి సంబంధించి తాము పూర్తి బాధ్యత తీసుకుంటామంటూ కూడా అల్లు అర్జున్ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి ఇదే కేసులో ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉండగా రెగ్యులర్ బెయిల్ కూడా ఇప్పటికే అటు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి కోర్టు నిర్ణయం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, అటు పోలీసులు ఎటువంటి విషయాలతో కౌంటర్ దాఖలు చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇవాళ రిమాండ్ ముగిసిన ఆ విషయాన్ని అల్లు అర్జున్ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాంపల్లి కోర్టుకు తెలుపనున్నారు. ఇక ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్పై విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెగ్యులర్ బెయిల్పై అటు పోలీసుల నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.